ఇప్పుడైతే మనం యాపిల్ ల్యాబ్లోకి వచ్చేసాము. ముందు మనం ఆండ్రాయిడ్ ల్యాబ్ చూసాం కదా, ఇది యాపిల్ ల్యాబ్ అండ్ సూపర్ కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇంకొకటి ఉంది అండ్ ఫైనల్గా ఇంకోటి కూడా ఉందన్నారు. ఫ్యాబ్ ల్యాబ్ కూడా ఉంది. ఫ్యాబ్ ల్యాబ్ ఫస్ట్ మనం ఈ యాపిల్ ల్యాబ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ స్టూడెంట్స్ అన్ని లైక్ ఐఓఎస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద కానీ మొబైల్ యాప్స్ ఉంటాయి కదా ఐఓఎస్లో, వాటి మీద రీసెర్చ్ చేస్తుంటారు అండ్ డెవలప్ చేస్తుంటారు. రీసెంట్ లైక్ ఇప్పుడు ఉన్న పిల్లలు మొబైల్ యాప్స్ లైక్ టికెటింగ్ ఉంటుంది చూడండి, టికెట్ బుకింగ్, బుక్ మై షో కానివ్వండి, లైక్ అభిబస్ ఇట్లా టికెట్ ఉంటుంది, దానిపైన వర్క్ చేస్తున్నారు. ఇంకో టీం వచ్చేసరికి మన మై గేట్ యాప్స్ ఉంటాయి చూడండి, లైక్ ఏదైనా అపార్ట్మెంట్లో కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీలో మనం వెళ్తున్నప్పుడు లైక్ ఎవరు వస్తున్నారు, పర్మిషన్స్ తీసుకోవాలంటే అలాంటి యాప్స్ పైన వీళ్ళు రైట్ నో వర్క్ చేస్తున్నారు. సో బేసిక్గా ఈ వర్క్ షాప్ అనేది వీళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి ఉంటుంది. మెయిన్గా ఈ కంప్యూటర్ సైన్స్ చేస్తున్న పిల్లలకి లైక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. సో ఈ ల్యాబ్స్ తర్వాత మనము ఫ్యాబ్ ల్యాబ్ అండ్ సూపర్ కంప్యూటర్స్ కూడా చూద్దాం. సో అజయ్ గారు, ఇక్కడ ఇంకో డౌట్ వచ్చింది నాకు. నార్మల్గా యాపిల్ ల్యాబ్స్ యూజ్ చేయాలంటే మనకి దీన్ని కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని కదా, ఎలాంటి వాళ్ళు బేర్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళకి ఇది ఎఫెక్టబుల్ అంటారు? అంటే లైక్ ఇది విత్ ఇన్ క్యాంపస్లో ఆల్రెడీ ఆర్గనైజ్డ్ వేలో ఉందండి. సో స్టూడెంట్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా అయినా వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. సో లైక్ ఇది పర్టికులర్గా ఈ స్ట్రీమ్ వాళ్ళకి అనేది లేదు. సో ఇది ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్ ది బెస్ట్ పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మన యూనివర్సిటీలో ఐఏబి అని చెప్పి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉందండి.